మేడం మ్యూటేషన్కి, సేల్ డీడ్కి, ఈసీకి ఈ తేడా ఏంటిది మేడం? మ్యూటేషన్ అంటే ఏంటి అని అంటే ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి రెవెన్యూ రికార్డ్స్లో ఎవరి పేరు మీద ఈ ట్యాక్స్ వస్తుంది, రెవెన్యూ రికార్డ్స్లో ఓనర్షిప్ ఎవరి పేరు మీద ఉంది, ఓకే, ఈయనే ట్యాక్స్ కడుతున్నాడా, ఓకే, అది మ్యూటేషన్ సర్టిఫికేట్ అంటే. సేల్ డీడ్ అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఒక వ్యక్తి దగ్గర నుంచి, అంటే గవర్నమెంట్ సాక్షిగా ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం కొనుక్కున్నట్టు డబ్బు కట్టి, ఓకే, రిజిస్ట్రార్ ముందే కదా ట్రాన్సాక్షన్ జరిగేది, ఎస్ఆర్ఓ ముందే, అది సేల్ డీడ్. ఒక పలానా రామయ్య దగ్గర నుంచి సోమయ్య కొనుక్కున్నాడు, ఓకే, మా ముందే జరిగింది ఈ ట్రాన్సాక్షన్, మేము సాక్షులము, మేమే రిజిస్టర్ చేసాం, ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతుంది, ఓకే. మ్యూటేషన్ అంటే ఏంటి అని అంటే రామయ్య దగ్గర నుంచి సోమయ్యకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు రామయ్య కాదు దానికి, ఆ పొలానికి సంబంధించిన హక్కుదారుడు సోమయ్య అనేది రెవెన్యూ రికార్డ్స్లో, ఓకే, దాంట్లో ఎక్కుతుంది. సో ఇప్పటి నుంచి ట్యాక్స్ పేమెంట్స్కి సంబంధించి సోమయ్య దగ్గరికి వెళ్తారు, గవర్నమెంట్ అధికారులు, ఆయన కడుతూ ఉంటాడు ట్యాక్స్, ఓకే. అండ్ ఈసీ అంటే ఏంటి అని అంటే ఎన్కమ్రెన్స్ సర్టిఫికెట్, పలానా ఈ పొలం కానీ ఏదైనా ఆస్తి కానీ దీని మీద ఏమైనా మార్టిగేజ్లు ఉన్నాయా, ఓకే, కోర్టు దావాలు ఏమైనా నడుస్తున్నాయా, కోర్ట్ కేసెస్, ఫ్రీ ఫ్రమ్ లిటిగేషనా లేదా లీగల్ డిస్ప్యూట్స్ నుంచి, ఓకే, ఇది క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అయినా కాదా అనేది మనకి ఎన్కమ్రెన్స్ సర్టిఫికెట్లో ఈసీలో తెలుస్తుంది.